కింగ్డమ్ సినిమా సెన్సార్ కంప్లీట్, యూఏ సర్టిఫికేట్ అందుకున్న విజయ్ దేవరకొండ. ఆ మధ్య రిలీజ్ అయిన టీజర్ దెబ్బతో కింగ్డమ్ సినిమాపై ఆడియన్స్లో నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు. అసలు ఇది కదరా విజయ్ దేవరకొండకు పడాల్సిన సినిమా అనిపించింది. ఈ ఏడాది ఇంపాక్ట్ చూపించిన తోపు టీజర్లలో ఇది పక్కా టాప్ లిస్ట్లో ఉంటుంది. అసలు టీజర్ను సినీ లవర్స్ ఎన్నిసార్లు చూసారో వాళ్ళకు కూడా తెలియనంత రిపీటెడ్గా చూశారు. ఒక్కో ఫ్రేము అద్భుతం అనే మాటని కూడా దాటేస్తుంది. ఈసారి విజయ్ మామూలుగా కొట్టాడని అనిపిస్తోంది. ఈ సినిమా జూలై 31న రిలీజ్ కాబోతుంది. అంటే మరో 5 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. ఇక ఇప్పటికీ చిత్ర యూనిట్ ప్రమోషన్స్ల వేట షురూ చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకున్న హైప్ చూస్తుంటే రిలీజ్ తర్వాత రికార్డులు తిరగరాసేలానే కనిపిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ను కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతుంది అని ఇన్సైడ్ టాక్. ఇక 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి దాదాపు 100 కోట్లకి పైగా ప్రీ బిజినెస్ జరగబోతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఏకంగా తన రెమ్యూనరేషన్ను సైతం తగ్గించుకున్నాడు విజయ్ దేవరకొండ. సినిమా క్వాలిటీ కోసం పారితోషికం తగ్గించుకొని సినిమా రిలీజ్ అయ్యాక లాభాల్లో చూసుకుందాం అనుకున్నాడు. పడిన చోటే లేవాలన్న సామెతను వంట పట్టుకొని గౌతమ్ తిన్ననూరితో కింగ్డమ్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈసారి ఎలాగైనా సరే పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఇక ఈ దెబ్బతో రికార్డులన్నీ విజయ్ దేవరకొండ పండబెడతాడు అనే కాన్ఫిడెంట్ ఆడియన్స్కి అయితే వచ్చేసింది. పైగా జెర్సీ తర్వాత గౌతమ్ చేస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్లో మంచి తిరుగులేని అంచనాలు ఉన్నాయనే చెప్పాలి. ఇక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా కథ అయితే సాగుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమా బ్యానర్ పైన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. అనిరుద్ధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా గిరీష్ రంగనాథన్, జోమెన్ టీ జాన్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. కింగ్డమ్ ఒక స్పై యాక్షన్ డ్రామా. ఒక సాధారణ వ్యక్తి నాయకుడిగా ఎలా ఎదిగాడు, తన ప్రజలను రక్షించడానికి తను ఏం చేశాడు అనేది ప్రధాన కథాంశం. ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేయాలి అని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ పెద్ద మొత్తానికి కొనుగోలు చేసింది.